కార్గ్ ఐలాండ్. ఈ కార్గ్ ఐలాండ్ని అమెరికా ధ్వంసం చేసిందని చెప్తున్నారు. ఏంటి ఈ కార్గ్ ఐలాండ్ ఇంపార్టెన్స్ ఏంటి? సో దీన్ని గుండెకాయ అని పిలుస్తారు, అలాగే క్రౌన్ జవల్ అని కూడా పిలుస్తారు, అలాగే ఫర్బిడన్ ఐలాండ్ అని కూడా అంటారు అన్నమాట. సో ఈ ఐలాండ్ వచ్చి ఇరాన్కి ఆఫ్ సౌత్ వెస్ట్ కోస్ట్ లో ఉంటుంది. ఇది మొత్తంగా 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. ఇది బుషహర్ అనే ఒక ప్రావిన్స్. మొత్తం ఇరాన్లో 31 ప్రావిన్సులు ఉంటాయి. ఇది బుషహర్ అనే ప్రావిన్స్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ప్రధానంగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 కారణాలతో ఇంపార్టెంట్. ఒకటేమో వీళ్ళ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్లు ఇక్కడ నుంచే జరుగుతుంది. ఈ ఐలాండ్లో పోర్ట్ ఉంది, సీ పోర్టు. ఈ సీ పోర్టు ద్వారానే 90% ఆయిల్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్లు అనేవి ఇక్కడ నుంచే జరుగుతుంది. కాబట్టి ఇది వెరీ కీ ప్లేయర్గా చెప్పుకోవచ్చు. ఆయిల్ ఎక్స్పోర్ట్లో రోజుకి 3 మిలియన్ల బ్యారెల్ పర్ డే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది ఇది మిలిటరీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రాడార్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, మిసైల్ బెటాలియన్స్ ఉంటాయి, తర్వాత ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది, మైనింగ్ డిపోర్ట్స్ ఉంటాయి, కమాండ్ పోస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా కూడా కంప్లీట్గా ఐఆర్జీసీ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే ఇరాన్లో రెగ్యులర్ మిలిటరీ వేరు, ఐఆర్జీసీ వేరు. ఐఆర్జీసీ అనేది ఒక రకమైన డామినెంట్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే మొత్తం ఒక రకంగా ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి ఐఆర్జీసీకి ఉంటుంది. ఈ ఐఆర్జీసీ ఆధ్వర్యంలోనే ఈ ఐలాండ్ నడుస్తుంది. కాబట్టి ఐఆర్జీసీకి తెలియకుండా ఇక్కడ ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకనే దీన్ని ఫార్బిడన్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దాన్ని ట్రంప్ టార్గెట్ చేసుకున్నాడు. నిన్న ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశాడు. అదేంటంటే మేము ఈ కార్గ్ ఐలాండ్ని దెబ్బతీసాము, ఇక్కడ మిలిటరీ ఆబ్లిటరేటెడ్ కంప్లీట్ మిలిటరీ ఫోర్సెస్ ఇన్ ద ఐలాండ్ అని ప్రకటించాడు. అయితే దాన్ని ఇరాన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంత ఏం లేదు, కొంత నామినల్గానే ఇదైంది. ఆయన చెప్పినంతగా ఏమి లేదు. ఎక్కువగా సివిలియన్స్ చనిపోయారు తప్ప మిలిటరీ వాళ్ళు ఏం చనిపోలేదని ఇరాన్ ప్రకటించింది. కానీ ట్రంప్ మాత్రం చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు. సో ఇక మీదట కూడా హార్మోజ్ జలసంధిని కానీ అడ్డుకుంటే మేము ఇక్కడ ఉండే ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా, పోర్టు మీద కూడా అటాక్ చేస్తామని చెప్పాడు. కానీ పోర్టు మీద అటాక్ చేస్తే మిగతా పక్క దేశాలైన, ఎందుకంటే ఇది పర్షియన్ గల్ఫ్లో ఉంటుంది, అటుపక్క అంతా యుఏఈ, సౌదీ అరేబియా, గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. అక్కడికి కూడా ఇది కంటామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 90% పైన ఈ డీసాలినేషన్ ప్లాంట్ల ద్వారా వచ్చే నీళ్లు తాగి బతకాలి వాళ్ళు. సో వాళ్ళకి గ్రౌండ్ వాటర్ అనేది ఉండదు. అందుకని ఇప్పుడు ఇది కానీ ఇక్కడ బాంబులు వేసి ఇది చేస్తే, ఈ పోర్ట్లు ఇవన్నీ దెబ్బతింటే, ఇక్కడ ఆయిల్ కానీ గల్ఫ్లోకి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా వాళ్ళ వాటర్ ప్రాబ్లం ఉంది. అది కానైతే అసలు అతిపెద్ద హ్యూమన్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్స్ ఇవన్నీ ఒక లెక్క, ఇది ఓన్లీ ఎకనామీ దెబ్బతింటుంది. కొద్ది రోజుల్లో వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కానీ అదేంటంటే వాటర్ లైఫ్ బ్లడ్ అది. సో అందువల్ల ట్రంప్ చెప్పినంత పని చేస్తాడా లేదనేది చూడాలి. అదైతే డౌట్ఫుల్. అయితే ఇప్పుడు ఈ కార్గ్ ఐలాండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ 2 డిఫెన్స్ ఒకటి, ఆయిల్ ఒకటి, ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఉంది. దీనికి ఇప్పుడు ప్రతీకారంగా ఇరాన్ కూడా అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ట్రంప్ ఏంటంటే యుద్ధాన్ని ఇంకా పెద్దది చేసే ఆలోచనలు కనపడుతున్నాడు. ఆల్రెడీ దాదాపు 2200 మెరైన్